నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలి. కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచన. లింగారెడ్డి మరణం మామిడి మండలానికి తీరని లోటు. మాజీ మంత్రి అల్లు ఇంద్రకరణ్ రెడ్డి. ఈ నెల 20 నుండి 27 వరకు ఓపెన్ 10th ఇంటర్మీడియట్ పరీక్షలు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని జయశంకర్ చౌరస్తా వద్ద జరిగిన విద్యార్థుల మానవరంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు రోడ్డు భద్రతకు బ్రాండ్ అంబాసిడర్ పిల్లలు చెప్పే మంచి విషయాలను ప్రతి ఒక్కరు గౌరవంగా స్వీకరిస్తారని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించాలన్నారు. రోడ్డు భద్రత నుంచి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. We have to use helmets. Helmet is our safety precaution and safety measure. If we are driving, don't use mobile phones. While using the mobile phones, we can occur accidents. Use zebra crossing while walking. Use pedestrians while walking. Thank you. చేసిన మన పిల్లలకి చాలా చాలా ప్రేమతోటి నమస్కారం తెలియజేస్తున్నాను. రోడ్ భద్రత పాటించాలి. ఒకసారి నాతో పాటు చెప్పండి. రోడ్ భద్రత హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి. హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. ఇటు సైడ్ నుంచి సౌండ్ రావట్లేదు. ధరించాలా వద్దా? హ్యాండ్ రేజ్ చేయండి. ధరించాలి ఉంటే లాస్ట్ కి పిల్లలు ధరించాలా వద్దా హెల్మెట్ ఉంటది. ఎందుకంటే మీ నాన్న, మీ అమ్మ, మీ చెల్లి, మీ అక్క, మీ అన్న అందరూ బండి నడుపుతారు. అందరి దగ్గర 2 వీలర్స్ ఉంటది, అందరి దగ్గర 4 వీలర్స్ ఉంటది. నడిపిన ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హెల్మెట్ ధరించాలి. వాళ్ళు సీట్ బెల్ట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. వాళ్ళు ఇంటి నుంచి బయట పోతే మీరు ఇది ఖచ్చితంగా చూడాలి. చూస్తారా? నాకు హామీ ఇవ్వండి, చూస్తాము. మీరు కూడా రోడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ కి మన స్పెసిఫిక్ గా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి మీ స్కూల్స్ లో స్పెషల్ సెషన్ ఏర్పాటు చేస్తాము. వాళ్ళు మీ స్కూల్స్ లో పోయి ట్రాఫిక్ రూల్స్ ఏంటి అవన్నీ నేర్పుతారు. మంచిగా అర్థం చేసుకోండి. మీరు కూడా డే టు డే లైఫ్ లో రోడ్ క్రాస్ చేస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో చేయాలి. రోడ్ సేఫ్టీ నిబంధన ఖచ్చితంగా పాటించాలి. మీకు చిన్న వయసు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా 18 years ప్లస్ ఉంటేనే 2 వీలర్ డ్రైవ్ చేయాలి. పిలియన్ డ్రైవింగ్ అంటే ఏంటి? వెనుక కూర్చుంటే ఉన్నప్పుడు కూడా మీరు చిన్న వయసు కాబట్టి హెల్మెట్ యూజ్ చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మీరు మన జిల్లా తరఫు నుంచి ఏదో నేర్పుతాము. మీరే బ్రాండ్ అంబాసిడర్. మీరే మీ అమ్మకి, నాన్నకి, రిలేటివ్స్కి, చుట్టా వాళ్ళకి, ఫ్రెండ్స్కి చెప్పాలి. మీరే నేర్పాలి. అందువల్ల ఈరోజు మీ అందరికి ఇక్కడ పిలవడం జరిగింది. ఈరోజు డిఫరెంట్ స్కూల్స్లో కూడా ఎడ్యుకేషన్ శాఖ తరఫు నుంచి క్విజ్ కాంపిటీషన్ కావచ్చు, ఎస్ఏ కాంపిటీషన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిసి ఇది అవన్నీ కార్యక్రమం చేస్తారు. వాళ్ళు చెప్పిన నియామకాలు, వాళ్ళు చెప్పిన మాట విని ఖచ్చితంగా మీ అందరూ పాటించాలి. మామిడి మండలం ఒక మంచి నాయకుని కోల్పోయిందని మాజీ మంత్రి అల్లు ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు లింగారెడ్డి అంతిమయాత్రలో ఐకే రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రీహర్రావు, డీసీ డైరెక్టర్ హరీష్ కుమార్తో కలిసి పాడెమోశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల కోసం లింగారెడ్డి చేసే సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అంతకుముందు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ అంతిమయాత్రలో మురళీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, అప్పాల మహేష్, అప్పాల గణేష్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో ఈ నెల 20 నుండి 27 జరిగే ఓపెన్ 10th ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు 2 పూట్ల పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాలో 1035 మంది 10వ తరగతి, 821 మంది ఇంటర్ కలిపి 1856 మంది విద్యార్థులు 9 పరీక్షా కేంద్రాలను రాయనున్నట్టు తెలిపారు. విద్యుత్ ఆర్టిజన్ ఆన్ మ్యాన్ ఫీల్డ్ సైట్ రైల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిర్మల్ జిల్లా కేంద్ర విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 8వ రోజు చేరుకుంది. కార్మికులకు కన్వర్షన్ చేసి ఏపీఎస్బీబీ రూల్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఆన్ మ్యాన్ కార్మికులకు ఆర్టిజన్గా గుర్తించి జీవో నంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులు టర్మినేట్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని కోరారు. విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికులకు ప్రస్తుతం ఉన్నటువంటి స్టాండింగ్ ఆర్డర్స్ను రద్దు చేసి ఏపీఎస్సీబీ రూల్స్ను కల్పించాలని, అదేవిధంగా వారికి చదువుకు తగ్గ ఉద్యోగాలను కల్పించాలని, అదేవిధంగా మాతో పాటు కలిసి ఉన్న అన్మ్యాన్డ్ కార్మికులకు వారికి ఈ సంస్థలో విలీనం చేసుకోవాలని, అదేవిధంగా మాతో పాటు పనిచేస్తున్న పీసీరేట్ కార్మికులకు వారికి 30 రోజుల పని దినాలను కల్పించి వారికి కనీస వేతనాలను కల్పించాలని ఒక సదుద్దేశంతో ఈ విద్యుత్ సంస్థలలో ఉన్నటువంటి అనేక సంఘాలు ఐక్యంగా ఒక టీవీఏసీ జేఏసీగా ఏర్పడి మేము ఒక ఉద్యమాన్ని తయారు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 8వ రోజు సమ్మె కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. ఇప్పటికి కూడా యాజమాన్యాలు ఎలాంటి స్పందన తెలపకపోవడంతో మేము చాలా నిరాశకు గురవుతున్నాము. అదేవిధంగా మున్ముందు కూడా మా నిరాశను ఇదే విధంగా సమ్మె రూపంలో తెలియజేసి ఎంత దూరమైనా మేము ఇంకా ఎన్ని రోజులైనా మాకు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందనను తెలిపి మా డిమాండ్లను నెరవేర్చే వరకు మేము ఈరోజు మా సొంతంగా మేము చేస్తున్న ఉద్యోగాలు మాత్రమే ఈ సమ్మెలో భాగస్వాములం అవుతున్నాము. రేపు కనుక ప్రభుత్వం మాకు స్పందన లాంటిది ఎలాంటిది తెలపకపోతే మేము మా భార్య పిల్లలను కూడా రోడ్డు మీద వేసుకొని మేము సమ్మెలో కూర్చోబోతున్నామని తెలియజేస్తున్నాము. పట్టణంలోని గాంధీ చౌక్ మురళీకృష్ణాలయం వద్ద మంగళవారం రాత్రి నిర్వహించిన 16వ అయ్యప్ప విశ్వపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నిర్మల్ అయ్యప్ప సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. వేదమూర్తులు బ్రహ్మశ్రీ డాక్టర్ భార్గవ గురుస్వామి ఆధ్వర్యంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలతో పాటు అభిషేకాలు పడిపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్, కౌన్సిలర్లు హాజరయ్యారు. కౌట ప్రభాకర్ రెడ్డి భజన బృందం ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. అయ్యప్ప సేవా సంస్థ జిల్లాధ్యక్షుడు బద్రి శ్రీనివాస్, సీనియర్ గురుస్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శబరిమలై కొండల్లో కొలువై ఉన్నావంట శబరిమలై కొండల్లో కొలువై ఉన్నావంట మలా నీడంట నీవున్న మామడమండలోని కొరటికల్ పరిమండల్ పొన్కల్ అంగన్వాడీ కేంద్రాలను బుధవారం జిల్లా వెల్ఫేర్ అధికారి వినూత్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు న్యూట్రిషన్ గార్డ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. పిల్లల బరువులు ఎత్తులు కరెక్టుగా తీయాలని సూచించారు. సిడిపిఓ శ్రీలత, రజనీదేవి పాల్గొన్నారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉందని, వాటి నివారణకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్ర బస్టాండ్ సమీపంలో అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు వివరించారు. ఈ సందర్భంగా ఫైర్ సిబ్బంది నీటిని చల్లుతూ విన్యాసాలు నిర్వహించారు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పద్నాలుగు నుంచి 20 తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవ సందర్భంగా నేటి రోజున నిర్మల్ పట్టణం నందు మా యొక్క అగ్నిమాపక విన్యాసాలు చూపెట్టడం జరుగుతున్నది. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇక్కడ బస్టాండ్లు లాంటి ప్రతి విలేజ్ నుంచి వచ్చినటువంటి జనాలు ఉంటారు కాబట్టి వాళ్లకు కరపత్రాలతో మా యొక్క విన్యాసాలను చూపిస్తూ మన నిర్మల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ యొక్క నంబర్లు దాంట్లో కరపత్రాల్లో అమర్చబడినాయి. అందుకొరకు చాలా మందికి మా యొక్క ఫైర్ స్టేషన్ యొక్క నంబర్ కరపత్రాల ద్వారా మేము జరుపుతున్నాం. ఈ రోజున బస్టాండ్లో మేము అగ్ని ప్రమాదాలు సంబంధించినట్టు ఎట్లా పనిచేస్తామన్నటువంటి ఉద్దేశంతో ఆ యొక్క అగ్నిమాపక విన్యాసాలు చూపించడం జరిగింది. 14 నుంచి 20 తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు ఉంటాయని నిర్మల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తాం. మామడమండలోని పొన్కల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రోడ్డు భద్రతా వారోత్సవంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. మానవరం నిర్వహించారు. ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్క రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. రోడ్డుపై వెళ్లే వాహనదారులకు హెల్మెట్ పెట్టుకుని వాహనం నడిపించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మామడ మండలం కొరటికల్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న దాస లంజయ్య గుండెపోటుతో మరణించారు. చిన్ననాటి రావు భక్తుడు కావడంతో ఎన్నో వేషధారణలు, నాటక ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే చిన్న చిన్న షార్ట్ మూవీలు, సినిమాలు తీస్తూ నిర్మల్ జిల్లా పేరును నలుమూల వ్యాపింపజేసే సంజయవర్ణం ఉపాధ్యాయులకు తీరని లోటని, కళామతల్లికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీన అధికారికంగా నిర్వహించాలని జిల్లా వీరశైవ లింగాయత్ లింగ బల్య సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వీరత పనిచేశారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అధికారికంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కారణంలో జిల్లా గౌరవాధ్యక్షుడు గంగాధర్ పటేల్, అధ్యక్షుడు శంకర్ పటేల్, ప్రధాన కార్యదర్శి గంగాధర్ పటేల్, జిల్లా కమిటీ సభ్యులు రామేశ్వర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని బంగల్పేట్ 1, 2, 3 అంగన్వాడీ కేంద్రాల్లో
ఓషన్ పకోడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీమంతాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించి ఆహార విలువ గురించి అవగాహన కల్పించారు. కౌన్సిలర్ శ్రీనివాస్ నరేష్, డిపిఓ వైద్యులు మనీషా, సూపర్వైజర్ విజయ గౌరి, మిషన్ శక్తి కోఆర్డినేటర్ సవిత, మౌనిక, జ్యోతి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. పట్టణంలోని బంగల్పేట్ జంగల్ హనుమాన్ నుండి కొండగట్టుకు బుధవారం హనుమాన్ స్వాములు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. మండల కాల దీక్ష అనంతరం స్వాములు మురళి, రవితేజ, పృథ్వీ, సాయితేజ, అజయ్, శివ, జైసాయి, కిరణ్, ఈశ్వర్, వంశీ, అడెల్లు తదితరులున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలి. కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచన. లింగారెడ్డి మరణం మామడ మండలానికి తీరని లోటు. మాజీ మంత్రి అల్లు ఇంద్రకరణ్ రెడ్డి. ఈ నెల 20 నుండి 27 వరకు ఓపెన్ 10th ఇంటర్మీడియట్ పరీక్షలు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.